श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्. శ్రీమద్ భగవద్గీత గడిచిన సత్సంగంలో 2వ అధ్యాయాన్ని మొదలు పెట్టాం. మనం సాంఖ్యయోగమని పేరు ఇవ్వబడినటువంటి ఈ 2వ అధ్యాయంలో 4 శ్లోకాల యొక్క అర్థాన్ని చూశాము. మొదటి శ్లోకంలో సంజయుడు తెలియపరుస్తున్నాడు, అర్జునుడు ఎప్పుడైతే మౌనంగా దుఃఖముతోటి తన రథంలో అలా కూలబడిపోయినాడో, ఆ తరువాత భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉన్నాడో, ఈ సందర్భాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియచేస్తూ మొదటి శ్లోకంలో విన్నవించాడు. ఆ తరువాత అటువంటి దుఃఖముతో కూడి ఉన్నటువంటి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్నటువంటి, ఒక పిరికి పందలాగా యుద్ధభూమిలో నుంచి ఇంకా మనం తిరిగి వెళ్ళిపోదామని చెప్పి దైన్య స్థితిలో ఉన్నటువంటి ఆ వీరుడైన క్షత్రుడైన అర్జునుడితోటి భగవంతుడు ఇలా మాట్లాడాడు అని 2-3 శ్లోకాలలో భగవంతుడు పరీక్షిస్తున్నాడు. ఈ అర్జునుడు ఇప్పుడు ఏదైనా నేను బోధిస్తే, సలహా ఇస్తే తీసుకుండే స్థితిలో ఉన్నాడా లేదా మొదట. అందువలన కొంచెం ఇతన్ని మొదట ఉత్సాహపరచాలి, మొదల్లో ఆ డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురావాలనే భావంతో కృష్ణుడు 2వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నీకు ఇటువంటి ఈ సందర్భంలో యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సమయంలో ఇటువంటి దైన్య స్థితి, కార్పణ్య స్థితి నీకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఇది నీకు తగినది కాదు ఏ విధంగా చూసినా కూడా అని చెప్పి, ఇది అనార్యజుష్టమైనటువంటిది, అకీర్తిని నీకు కలిగించేటువంటిది. ఇది ఏ ఆర్యుడు అయినటువంటి వాడు, చక్కటి సంస్కారవంతుడు, ధర్మము నిజముగా తెలిసి ధైర్యంతో పాటించేవాడు ఎవడు ఇట్లా అవ్వడే. కాబట్టి ఇది అనార్యజుష్టం. అది మాత్రమే కాదు, దీని నీకు ఇహలోక సుఖమును ఇవ్వదు, పరలోక సుఖమును ఇవ్వదు. అది మాత్రమే కాదు, ఇక్కడ ఈ లోకంలో నీకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఆ కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి. అందరూ నీ గురించి చాలా తప్పుగా, చెడ్డగా, చులకనగా మాట్లాడతారు అని ఒక చిన్న చురక ఇచ్చినట్లుగా చండ్రకోల్తోటి, లేక ఒక కేన్ బెత్తం అంటారు కదా, ఆ విధంగా అర్జునుడిని ఇప్పుడు కొంచెం స్టిమ్యులేట్ చేయాలి. ఇది భగవానుడి యొక్క ఉద్దేశం. కానీ అర్జునుడు ఏమీ బదులు చెప్పలేదు, తనలో ఏమీ మార్పు కనపడలేదు. అప్పుడు కృష్ణుడు 3వ శ్లోకంలో మరలా కూడా ఇంకొంచెం గట్టి అయిన పదాలను ఉపయోగించి, నువ్వు మనుషుడివేనా, మగవాడివేనా, నువ్వు క్లైభ్యం మాస్మగమ పార్థ, ఇటువంటి అన్మ్యాలీనెస్ అనే ఈ స్థితికి నువ్వు దిగజారకు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? వద్దు. ఇది క్షుద్రమైనటువంటిది, హృదయంలో ఉండేటువంటి దౌర్బల్యము, వీక్నెస్ని అంతా తెలియపరిచేటువంటిది. మగవాడైనటువంటి నీకు, శత్రుడు అయినటువంటి నీకు, వీరుడు అయినటువంటి నీకు ఇది సరి అయినది కాదు. అందువలన హే పరంతప, ఈ పరంతప అనేటువంటిది ఏమిటంటే, చెప్పాను అర్థం, 2 పక్కల ఉండేటువంటి వాళ్లకు, అంటే ఎదురు పక్షంలో ఉండే వాళ్లకు, తన పక్షంలో ఉండే వాళ్ళకు, అందరికీ కూడా ఒక తన పక్షంలో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం. పాండవులకు కూడా అర్జునుడున్నాడు, మనకు పర్వాలేదు అనేటువంటిది వాళ్ళకు ఒక ధైర్యం అందరికీ, సైన్యానికి.
అలాగే ఎదురు పక్షంలో ఉన్న వాళ్ళకి అటువైపు అర్జునుడు చాలా ముఖ్యం. అందుకని అతడి చేతిలో మనం నిలవగలమా అని చెప్పి వాళ్ళ హృదయాల్లో కూడా తపనను ఆవేదనను కలిగించగలిగినటువంటి వాడు పరంతపుడు. అనేక తపస్సులు చేశాడని చెప్పాను పోయిన క్లాసులో. అటువంటి వరాలను పొంది అంతటి గొప్పవాడవైన నువ్వు దీన్ని వదిలేసి లేచి నిలబడు, యుద్ధం చేయటానికి సంసిద్ధుడు అవ్వు అని చెప్పి ఉత్తిష్టత అనే పదాన్ని ఉపయోగించారు. కఠోపనిషత్తులో ఉత్తిష్ఠిత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని ఒక మంత్రం వస్తుంది. మనుషుడు తన యొక్క అజ్ఞాన స్థితిలో నుంచి, దీన స్థితిలో నుంచి, నిస్సహాయత స్థితిలో నుంచి బయటపడాలి. ఈ సంసారం అనే వ్యాధికి మందు ఎక్కడుందని తెలుసుకొని వెతుక్కొని ఆ గురువును సమీపించాలి. చెప్పాను కదా పోయిన క్లాస్లో, ఎలా ఈ సంసారం అనేటువంటి వ్యాధి అందరికీ ఉన్నది. దీనికి మందు ఆధ్యాత్మిక ఉపదేశమే. దానికోసం ఆధ్యాత్మిక ఉపదేశం చేసే గురువు దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. భగవంతుడి తర్వాత చెప్తాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఎప్పుడు నువ్వు ఆ మహాత్ములను ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః, ఆ తత్వదర్శుల దగ్గర వెళ్ళి నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడి నాకు ఉపదేశించండి, నన్ను కాపాడండి, నాకు సంసారం అనే ఈ వ్యాధికి మందు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఉపదేశిస్తారు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు శిష్యుడుగా అర్జునుడు మారాలి, కానీ వెంటనే మారలేదు ఇంకా. సో భగవంతుడు అన్న ఈ మాటలు విన్న తర్వాత అర్జునుడు 4వ శ్లోకంలో మరలా అదే కథ కొంచెం మాట్లాడటానికి సిద్ధమయ్యి మళ్ళీ పాత పదాలనే ఆలోచననే వ్యక్తపరుస్తున్నాడు. ఎట్లా, హే మధుసూదన, అరిసూదన, మధుకైటభులనే రాక్షసులను సంహారం పడిన ఓ శ్రీకృష్ణ, శత్రువులను కూడా సంహరించగల శక్తి ఉన్నటువంటి అరిసూదన, నువ్వు శత్రువులను సంహరించావు, రాక్షసును సంహరించావు, కానీ నన్ను మాత్రం నా తాత గురువును వాళ్ళని చంపమంటున్నావేంటి? ఇది సబబ? నువ్వే చెప్పు, ఎంత కష్టం? కథం, ఎట్లా నేను భీష్ముడిని, మా తాతగారైనటువంటి భీష్ముడిని, ఈ యుద్ధరంగంలో గురువైనటువంటి ద్రోణాచార్యుల వారిని ఎట్లా నేను బాణాలు వదిలి వాళ్ళతోటి యుద్ధం చేయగలను? చెప్పు నువ్వు అని చెప్పి కథం అని ప్రశ్నిస్తున్నట్లుగా తన బాధనే మరలా ఆ విషయాన్నే చెప్తున్నాడు. చెప్పి ఇంకా కూడా కొంచెం దుఃఖంతో వ్యక్తం చేసి తెలియపరుస్తాం కృష్ణుడికి, ఎందుకు కృష్ణుడు అర్థం చేసుకోవట్లేదు అని ఇప్పుడు వ్యాసాచార్యులు వారు కొంచెం ట్యూన్ మార్చి దుఃఖముతోటే ఏడుస్తున్నట్లుగానే ఏడుస్తూ కొంచెం అట్లా చెప్తే ఇంకా మళ్ళీ అర్థం చేసుకుంటాడేమో అని చెప్పి, మన ఇళ్లల్లో అక్కడ చూస్తాం చూడండి, దుఃఖంతో ఉన్నవాళ్ళు ఆ దుఃఖం కన్నీరు దాంతోనే కొంచెం గొంతంతా మారిపోయి ఏడుస్తున్నట్లే ఏడుస్తూ చెప్తారు. అందుకని ఇక్కడ ట్యూన్ మారుతుంది 5వ శ్లోకంలో, గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, గురువు అండ్ తాత చాలా వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు,
నా శ్రేయస్సును కోరి నా కోసం ఎంతో చేసిన వాళ్ళు, అటువంటి మహానుభావులను, వాళ్ళందరూ వయస్సులో పెద్ద, అనుభవంలో పెద్ద, అన్నిట్లోనూ గొప్పవాళ్ళు. కేవలం వాళ్ళు అధర్మం వైపు నిల్చున్నారు ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళ వాళ్ళ ప్రారబ్ధ కర్మలకు తగినట్లుగా. అటువంటి ఆ గురువుని, మహానుభావుడైనటువంటి ఆ గురువుని, మహానుభావుడైనటువంటి మా తాతగారిని చంపిన తర్వాత మనకు కలిగేటువంటి శ్రేయస్సు ఏమిటి? అందుకని అది కంటే నేను ఈ లోకంలో భిక్ష అడుక్కుంటూ నేను బిచ్చగాడిలాగా భిక్షను తీసుకుంటూ నేను జీవిస్తాను. ఐ థింక్ అదే మనకు క్షేమకరమని తోస్తున్నది. భైక్ష్యం అపీహ లోకే. లేకపోతే ఏముంది, ఈ గురువుని, తాతలను, బంధువులను అందరిని చంపిన తర్వాత మనమేంటి, ఎందుకు చేస్తున్నాం? రాజ్యం కోసం. రాజ్యం వచ్చిన తర్వాత సుఖాలు అనుభవించేది. ఇంతమందిని చంపిన తర్వాత నాకు సుఖం వస్తుందంటావా ఏంటి? ఎలా నేను సంతోషంగా ఉండగలను, ఆనందంగా ఉండగలను? ఒకవేళ అట్లా జరిగి మనకు రాజ్యం వచ్చిన తర్వాత కూడా నేను అనుభవిస్తుంటున్నా కూడా, ప్రతిరోజు నేను తినే అన్నము అనుభవించే ప్రతి దాని అందు నాకు రక్తపు రక్తపు మరకలే కనపడతాయి అంటారు కదా, రక్తపు కూడని, అది రుధిర ప్రదిగ్ధాన్ భోగాన్, ది వర్ ఆల్ బ్లడ్ స్టెయిన్డ్. మరి అదే గుర్తు వస్తూ చూస్తూ ఇంక నేను అనుభవించగలనా? ఏమైనా ఆనందం ఉంటుందా? అందువలన బెటర్ దీనికంటే భిక్షాటనం చేస్తూ భిక్షువులాగా జీవిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఈ మాట భిక్ష, భైక్ష్యం అంటే ప్లూరల్. భిక్ష అనేటువంటిది అడుక్కొని తినటం అండి. అది అడుక్కొని అనే మాట వాడితే కొంచెం ఏదో చాలా తక్కువ, కించపరుస్తున్నట్లుగా ఏదో ఉంటుంది. కానీ భిక్ష అంటే కొంచెం గౌరవంగా ఉంటుంది. ఏమీ లేదు. సమాజంలో మన శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, బ్రహ్మచారులు భిక్ష తెచ్చుకొని తిని బతకాలి, తీసుకోవచ్చు. ఆ తర్వాత వానప్రస్థులైపోయి అంతా వదిలేసి అడవులకు వెళ్ళినటువంటి దంపతులు కూడా, లేక ఒకళ్ళైనా సరే, అట్లా వాళ్ళు కూడా భిక్ష తీసుకొని తింటూ బతకచ్చు. సన్యాసులు తప్పనిసరిగా భిక్ష తీసుకొనే బతకాలి అని చెప్పి శాస్త్రం. అప్పుడు ముగ్గురు వర్ణాల వాళ్ళు, ఆశ్రమాల వాళ్ళు భిక్ష తీసుకోవడానికి అర్హులైనప్పుడు వాళ్ళకి మరి భిక్ష ఇవ్వాలంటే ఇంక ఉన్నవాడు ఒకడు గృహస్థుడు. అప్పుడు గృహస్థుడు కూడా, అర్జునుడు గృహస్థుడే కదండి, 2-3 భార్యలతోటి ఇప్పుడు రాజుగా ఉన్నాడు. రాజ్యం కావాలని నిర్ణయించుకొని యుద్ధానికి వచ్చారు. అటువంటి గృహస్థుడైనటువంటి వాడు కూడా, నేను కూడా భిక్ష తీసుకొని తింటూ బతుకుతాను అడుక్కుంటూ అని అలా చెప్పచ్చా? ఇప్పుడు గృహస్థుడు కూడా భిక్షకి వెళితే నలుగురు సమాజంలో 4 ఆశ్రమాల వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరండి? అందుకనే ముగ్గురికి ఇవ్వడానికి గృహస్థుడు. అందుకనే గృహస్థుల సంఖ్య ఎక్కువ సమాజంలో. ఆ గృహస్థుడు ఇవ్వటం, దానం చేయటం అనేటువంటిది అతడి నియమంగా పెట్టారు. అందుకనే గృహస్థుడు సంపాదిస్తాడు, దానం ఇస్తాడు, మంచి పనులు చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు. కానీ మిగిలిన వాళ్ళకి ఆ యొక్క అవకాశం అంతగా ఉండదు. అంతగా ఏంటి, అసలు ఉండదు వాళ్ళు. కాబట్టి అటువంటి మాట అనొచ్చా? చూడండి, తప్పు. సో తను చేయవలసిన ధర్మము మర్చిపోయి, అది కాకుండా యుద్ధంలో నుంచి వెళ్ళిపోతానంటమే అపకీర్తి. అదొక తప్పుటి ఆలోచన, తప్పు మార్గం. ఆ తర్వాత నేను భిక్ష తీసుకొని బతుకుతాను అనటం, అది కూడా సరి అయినది కాదు, తప్పైన మాటే. ఇలా తప్పుగా మాట్లాడుతూ తప్పు నిర్ణయాలను మనసులో పెట్టుకొని ఈ అర్జునుడు
ఇంకా ఏం చెప్తున్నాడంటే 6వ శ్లోకంలో ఇప్పుడు కొంచెం అర్జునుడిలో థింకింగ్ మొదలవుతున్నది. చూడండి, నిస్సహాయుడిగా ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ సహాయం ముందే నిలబడి ఉంది. మనం అందుకనే ఎవరినైనా అడగటానికి పెద్దలను, గురువులను ఏదైనా నాకు తెలియలేదు, అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉందని అడుగుతామా మనసు విప్పి? ఇళ్లల్లో పిల్లలే అడగట్లేదు తల్లిదండ్రుల దగ్గర నేరుగా నోరు విప్పి, నాన్న లేక అమ్మ నాకు ఈ విషయంలో ఏం నిర్ణయం చేసుకోవాలి అర్థం కావట్లేదు, నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది, అందువలన మీరు నాకు ఏది మంచిదో అది చెప్పండి, సలహా ఇవ్వండి అని ఎవరైనా పిల్లలు అడుగుతున్నారు ఈ రోజుల్లో? అడగరు. ఎందుకంటే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు వాళ్ళకేం తెలుసు, నేను ఎక్కువ చదువుకున్నాను, వాళ్ళు అంతగా చదువుకోలేదు అనుకుంటుంటాడు. ఇలాగే ఇక్కడ అర్జునుడు కూడా ముందు అంత చక్కటి మిత్రుడు, బంధువు, తన మేలును కోరుకునేటువంటి వాడు, సాక్షాత్ మధుసూదన అంటాడు, హరిసూదన అంటాడు, గోవింద అంటాడు, ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు ఏదో ఇతడు గొప్పవాడు, ఈశ్వరుడికి సమానముగా ఆ శక్తితో ఉన్నవాడని ఏదో తెలిసే కదా, లేకపోతే ఎందుకు ఈ పదాలు ఊరికినే వాడతాడా ఏంటి? టైటిల్స్ అందరికీ వాడేస్తామట్లా. కానీ సహాయాన్ని అడగటానికి నోరు విప్పి రాలేదు. ఇప్పుడు కొంచెం లోపల ఒక మార్పు ఏర్పడుతున్నది. అదే కదా, ఆ మార్పు రావటమే మనుషుడి జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ మార్పుకి పేరే సంక్రాంతి. ఈరోజు సంక్రాంతి కదండి, అందువలన సమ్యక్రాంతికి పేరు సంక్రాంతి. అది సరైన మార్పు మనలో రావాలి. ఏమిటి మార్పు? మంచికి, ధర్మమునకు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నాలో ఎటువంటి మార్పు రావాలి, మనుషుడిగా పుట్టినటువంటి నేను ఎట్లా దైవత్వమును పొందాలి, అందుకని దానికోసం కావాల్సిన మార్పుని నాలో తీసుకురావాలని, దానికి ఈ చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా నేను దాన్ని ఒక పూజాభావంతో, గౌరవభావంతో పూజిస్తూ, సేవిస్తూ, ఆదరిస్తూ, రక్షిస్తూ, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తిని నేను ధైర్యముగా తీసుకొని, నాకు బలముగా పెట్టుకొని, నేను ఈ ఆధ్యాత్మిక మార్గం అనే స్పిరిచువల్ ఎవల్యూషన్లో నేను ప్రయత్నించాలి. దీని పేరు సమ్యక్రాంతి, సరైన విప్లవం, సరైన మార్పు. అందువలన ఇది ప్రకృతిలో జరిగే సూర్యుడు, ఆ పాడి పంటలు, పశువులు ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయనేది ఒక పక్కన, దాన్ని మనం సేవించాలి, పూజించాలి, గౌరవించాలి, రక్షించాలి, పోషించాలి. కానీ మరొక పక్క నన్ను నేను గట్టెక్కించుకోవాలి కదా. నన్ను నేను గట్టెక్కించుకోవడానికి ఏ చింతనలు, ఏ మార్గము అయితే నాకు ఉపయోగపడతాయో దాన్ని సరి అయిన మార్గము, సమ్యక్రాంతి, సరి అయిన మార్పు అని అంటాం. కాబట్టి ఈ 6వ శ్లోకంలో చదువుతాను. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఏమంటున్నాడంటే, అది మాత్రమే కాదు కృష్ణ, మనకు తెలియదు మనం జయించబోతున్నామా ఈ యుద్ధంలో, వాళ్ళు జయించబోతున్నారా అని. కాబట్టి తెలియదు మనకు ఎవరు, ఒకవేళ ఆ కౌరవులు జయిస్తారేమో. కాబట్టి వాళ్ళని మనం చంపటం కంటే, వాళ్ళందరినీ చంపి మనం బతికి జీవించటం కంటే వాళ్ళందరూ మనల్ని చంపటమే. మన ముందు కూడి ఉన్నటువంటి అందరూ అవస్థితాః ప్రముఖే న జిజీవిషామః,
వీళ్ళందరినీ చంపి ఇంకా ఆ తర్వాత మనం జీవించాలనుకునేటువంటిది పెద్ద ఇది మూర్ఖతనం, తప్పు పని ఇది. అందువలన సి ఎవరో ఒకళ్ళు గెలవని ఏమైంది, ఇప్పుడు చూడండి ఎంత దీనస్థితికి వచ్చేసాడు, దిగిపోయాడు. అడుక్కొనిదైనా తింటాను అనే స్థితికి వచ్చేసాడు కదా. ఇప్పుడు మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, అందరూ ఒకే ఫ్యామిలీ మెంబర్స్, కజిన్ బ్రదర్స్ లా. కాబట్టి రాజ్యం వాళ్ళు పరిపాలిస్తే ఏంటి, మనం పరిపాలిస్తే ఏంటి? అసలు సందేహం చూడు, మనకు తెలియదు మనం గెలుస్తామో లేక వాళ్ళు గెలుస్తారు అని చెప్పి. ఇలాంటప్పుడు ఇది అవసరమా? అంటే మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా అనేటువంటి సందేహం వచ్చిందంటే ఇప్పుడు కొంచెం చింతనలో మార్పు వచ్చింది అర్జునుడికి అని అర్థం. మనకు తెలియదు కాబట్టి అది కాదు ఇక్కడ. మరొకటి ఏంటంటే వాళ్ళు చేయిస్తారా మనం చేయిస్తాం అనేది కాదు, ఏది బెటర్ మనకు. ఇంతమందిని చంపి కతరహ ఏతత్ గరీయహ నహ, మనకు ఈ రెండిటిలో యుద్ధము చేసి వీళ్ళందరినీ చంపి ఆ తర్వాత రాజ్యము సుఖాలను అనుభవించటమా, లేక వాళ్ళందరూ దే విల్ కాంకరస్, వాళ్ళు మనల్ని జయించడం, ఆ కౌరవులందరూ జయించని వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోయినా పర్వాలేదు. అప్పుడు అన్నాడు కదా, వాళ్ళ అస్త్రాలు వదిలినాను ఏం చేసినా సరే నేను వాళ్ళ చేతుల్లో చనిపోయినా కూడా నాకు పర్వాలేదు అన్నాడు. ఎందుకంటే ఈ రెండిట్లో ఏది మంచిదనేది మనకు అర్థం కాకుండా ఉందని మనకు అంటున్నాడు. నహ అంటే మనకంటే నీకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదని. ఉన్నది ఇద్దరే కదా అక్కడ, వాళ్ళిద్దరే కదా మాట్లాడుకుంటున్నారు. కృష్ణుడు కూడా చేర్చేస్తున్నాడు. కృష్ణుడు ఒక నోరు తెరిచి అప్పటిదాకా ఒక మాట మాట్లాడలేదు, ఇప్పుడే అన్నాడు, నువ్వు ప్రవర్తించే తీరు బాగలేదు, ఇది నీకు సరైనది కాదు, అసలు నీ స్టేటస్కి నీ పేరు ప్రతిష్టలకి ఇది ఎక్కడ పొంతగా ఉంది అని తిట్టాడు. కొంచెం గుర్తు చేశాడు. తిట్టడం అంటే గుర్తు చేశాడు. అట్లాంటి సందిగ్ధంలో ఉన్న ఈ అర్జునుడికి ఇప్పుడు అర్థమైపోయింది. సరే, ఎందుకు నేను కృష్ణుడి మీద కూడా కలిపి మనకు అర్థం కాలేదు, మనకు సందేహంగా ఉంది, ఏది మంచిదని తెలియట్లేదు, ఇది చేయాలా అది చేయాలని అనకుండా నా మనస్సులో నేను కన్ఫ్యూజన్ అయిపోయాను అని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. తనలో ఉన్నటువంటి దౌర్బల్యతను, తన యొక్క నిస్సహాయతను ఒప్పుకుంటున్నాడు. పోయిన క్లాస్లో చెప్పాను చూసారా, మనం తెలుసుకోవాలి ఐఎమ్ హెల్ప్లెస్. కాబట్టి నాకు హెల్ప్ చేయటానికి, రక్షించటానికి, చేయూతనిచ్చేటువంటి ఏదైనా ఉందంటే దానికి వెతకాలి. అందుకని మొదట మనకు ప్రాబ్లం ఉందని తెలియాలి, ఆ ప్రాబ్లంను నేను సాల్వ్ చేయలేను అని తెలియాలి, ఆ తర్వాత ఎవరైనా ఆశ్రయించాలని తెలియాలి, అక్కడ ఆశ్రయించిన తర్వాత వాళ్ళని నమ్మాలి, వినాలి. ఇప్పుడు 7వ శ్లోకం అండి, చాలా ముఖ్యమైన శ్లోకం, ఎ టర్నింగ్ పాయింట్. అర్జునుడి యొక్క థింకింగ్ ప్రాసెస్లో పెద్ద టర్నింగ్ పాయింట్. దీన్ని మనం కంఠస్థం చేసుకొని చెప్తే మంచిది. ప్రతి మనిషి మనందరం ఇలాంటి స్థితిలోనే ఉన్నాం. అందుకని భగవంతుడి దగ్గర మన ప్రార్థన ఇలాగ ఉండాలి. ప్రార్థన అంటే నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నాకు అన్నీ బాగా సమకూర్చిపెట్టు, నువ్వు అన్నీ జాగ్రత్తగా చూసుకో అని అట్లా అడగటం కాకుండా అర్జునుడు ఏమంటున్నాడు, కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం చెప్పి అర్జునుడు గనక ఈ శిష్యుడి స్థానానికి ఎదగకపోయి ఉంటే, కృష్ణ పరమాత్ముడు గురుస్థానాన్ని తీసుకుండేవాడు కాదు. ఆయన గురుస్థానాన్ని తీసుకోకపోతే ఆయన బోధించేవాడు కాదు. ఆయన బోధించబోతే భగవద్గీత మనకు దొరికేది కాదు. అందువలన ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే,
నా మనస్సు కార్పణ్యదోష ఉపహత స్వభావ. తన గురించి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానంటే ఇది తెలియాలి మనకు. ఒప్పుకోవాలి, మనలో ఉన్న వీక్నెసెస్ని ఒప్పుకోగలిగినటువంటి ఒక స్థితి, ధైర్యం ఉండాలి. చాలామంది మనలో ఉన్న వీక్నెసెస్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఇంకా వేరే తప్పించుకునే మార్గం లేదు కాబట్టి తన మనస్సులో ఇటువంటి ఏంటది శరణాగతి భావన, శిష్య భావన వచ్చింది కాబట్టి ఇంకా నోరు విప్పి హృదయంలో నుంచి అడుగుతున్నాడు. చూడండి, అడగాలి, నోరు విప్పి అడగాలి, హృదయంలో నుంచి అడగాలి, తెలియపరుచుకోవాలి. కార్పణ్య దోషము చేత, కార్పణ్యం అంటే రాగము చేత మోహించబడ్డ ఆ అటాచ్మెంట్ చేత, ఓకే, లేక ఐడెంటిటీ క్రైసిస్ చేత అసలు నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేయాలి ఈ స్థితిలో అని. అందువలన కార్పణ్యం అంటే నా మనసు ఇప్పుడు డెల్యూడ్ అయిపోయిందంటే పని చేయట్లేదు, డెసిషన్ తీసుకునే స్థితిలో లేదు. కరప్టెడ్, డిఫంక్ట్, ఓకే, అది డల్డ్ అయిపోయింది, ఇన్క్యాపబుల్గా ఉంది ఇప్పుడు. ఎందువల్లంటే కార్పణ్య దోషము చేత. ఓకే, కార్పణ్యం, ద ఐడెంటిఫికేషన్, రాంగ్ ఐడెంటిఫికేషన్ విత్ మై ఈగో. అందువలన నేను, అది మాత్రమే కాదు, ధర్మ సమ్మూఢ చేతాహ, ధర్మ సమ్మూఢ, నా యొక్క బుద్ధి ఇప్పుడు ధర్మం గురించి ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకొని నిర్ణయించగలిగే స్థితిలో నుంచి దిగజారిపోయింది. అది మూసివేయబడింది, మూసివేయబడింది. నాట్ ఏబుల్ టు థింక్ ఆఫ్ అండ్ టేక్ డెసిషన్ విచ్ ఈజ్ ధర్మ, విచ్ ఈజ్ అధర్మ. మూఢ కంప్లీట్లీ, పూర్తిగా ఇంకా అది మూసివేయబడింది, నిర్ణయించలేకపోతున్నది. అందుచేత నేను నిన్ను అడుగుతున్నాను, నాకు నువ్వు ఏది మంచిదో నిశ్చయించి కరెక్ట్గా నన్ను నీ యొక్క శిష్యుడిగా స్వీకరించి నువ్వు నాకు ఏది మంచిది శుభమో అది నువ్వు బోధించు, ఉపదేశించు, ఇన్స్ట్రక్ట్ చేయి అని చెప్పి, ఎవరు నేను నీకు ఇప్పుడు శరణుడైపోయాను. నేను నీకు శరణుడైపోయి నీకు శిష్యుడుగా అయిపోయినాను. ఇప్పుడు నా ఉన్నటువంటి ధర్మమును నిర్ణయించలేని సందిగ్ధ స్థితిలో ఉన్న నేను ఈ ఈగో అటాచ్మెంట్ వీటి చేత, కార్పణ్యము దోషము చేత, ఓకే, నా బుద్ధి సరిగ్గా పనిచేయక ఉన్నటువంటి నాకు నువ్వు ఇప్పుడు ఏది మంచిదో నిశ్చితం శ్రేయ మే, అది ఖచ్చితంగా నాకు మంచిని చేసేదిగా ఉండేట్లుగా నువ్వే నిర్ణయించి నువ్వు బోధించెదవుగాక నిన్ను కోరుకుంటున్నాను. ఎవరిని నేను నీకు సరెండర్ అయినాను ఇప్పుడు నేను. ఇదండి, ఈ యొక్క స్థితి కోసమే భగవంతుడు శ్రీకృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. ఈ శిష్య స్థితి భావన రాకుండా ఒక మనిషికి బోధించటం అనేటువంటిది కష్టం. ఎప్పుడు ఇక్కడ శిష్యుడు ఆవిర్భవిస్తాడో అప్పుడు గురువు కూడా ఆవిర్భవిస్తాడు. ఏదో ఒక విధంగా ఈశ్వరుడే గురువు రూపంలో మనకు ఎక్కడో ఏదో సందర్భంలో మన జీవితంలో మనకు వస్తారు. అందుకని మనలో ఆ ముందు శిష్యత్వం రావాలి. అర్థమైందా? అందుకని ఇప్పుడు దాకా రథసారథిగా ఉన్నటువంటి మేనత్త యొక్క కొడుకుగా ఉన్నటువంటి, బంధువుగా ఉన్నటువంటి, ఇటువంటి ఆ స్నేహితుడైన ఆ కృష్ణుడు ఇప్పుడు జగద్గురు స్థానానికి
కృష్ణం వందే జగద్గురు స్థానానికి ఇప్పుడు వస్తున్నాడు. ఎలా? అర్జునుడు శిష్య స్థానానికి వచ్చినందువలన. కాబట్టి ఇక్కడ శిష్యుడు ముఖ్యం గురువు కంటే కూడా. శిష్యుడు లేకపోతే గురువు ఉద్భవించడు, గురువు పుట్టాడు. మనలో ఎప్పుడైతే శిష్యభావం వస్తుందో ఆ గురుతత్వం కూడా మనలో నుండే ప్రేరించబడి ఆ ఈశ్వరుడు యొక్క కృపచేత, శక్తి చేత మనకు ముందు ఆ గురు శక్తి వస్తుంది. అప్పుడు మనకు ఉపదేశం వస్తుంది. ఇంకా కంప్లీట్ సరెండర్ అయిపోయి ఉండాలి. అర్జునుడు చూడండి ఎట్లా చెప్తున్నాడు, త్వాం ప్రపన్నం ప్రపన్న పారిజాతాయ అని చదివాం కదా ధ్యాన శ్లోకాల్లో. అంటే తన యొక్క ఇన్నర్ ఫీలింగ్ని మనం వ్యక్తపరుస్తున్నాడు. అలాగే ఫిజికల్లీ గెస్చర్స్ మేబీ నమస్కారం కూడా చేసి తల కూడా ఉంచి ఉండుంటాడు. ఆ తర్వాత ఇలాంటి ఈ పదాలను చెప్తున్నాడు ఓపెన్లీ. 3 కావాలండి. తన యొక్క హృదయంలో నుంచి మాట్లాడాలి. బాడీ శారీరకంగా కూడా మన యొక్క శరణాగతిని చూపించాలి, మన యొక్క ప్రపన్నతను చూపించాలి. అప్పుడు అట్లా చెప్పి నోరు విప్పి మాట్లాడాలి. ఇప్పుడు భగవంతుడికి చాలా సంతోషం. అది మాత్రమే కాదు, ఇలా చెప్పిన తర్వాత ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయగలిగితే చేసి పెట్టుకోండి. మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏది మనకు నిర్ణయం చేయలేని ఒక స్థితి వస్తుంటాయి. అప్పుడప్పుడు అర్థం కాలేదు నాకు అసలు ఏం చేయాలి, ముందడుగు వేయాలా వెనకడుగు వేయాలా అని. అలాంటప్పుడు ఆ నిస్సహాయతని తెలియపరుస్తూ పూర్తి శరణాగతి భావంతో ఈశ్వరుని మీద ఆధారపడి కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఇక్కడ షాది అంటే ఉపదేశించు, ఇన్స్ట్రక్ట్ మీ అని అర్థం. హిందీ షాది పెళ్ళి కాదు. సరే, ఇలా చెప్పామంటే మనకు తప్పనిసరిగా లోపల నుంచే మనకు సమాధానం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆ డెసిషను తీసుకోగలుగుతాం. 8వ శ్లోకంలో అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నాడంటే నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోకముశ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. 7వ శ్లోకంలో శరణాగతుడినైనాను, నీ శిష్యుడుగా స్వీకరించు, నువ్వు నాకు ఉపదేశించు, ఏది మంచిదో అని చెప్పిన తర్వాత నిజంగా చెప్పాలంటే అర్జునుడు ఇంకేం మాట్లాడకూడదు. కానీ ఆ ముందు మాట్లాడిన ఆ బలహీనత, ఆ ఎమోషనల్ బ్రేక్డౌన్ అనేది కొంచెం ఇంకా లోపల ఎక్కడో అట్లా ట్రేసెస్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. లేకపోతే ఎందుకు మాట్లాడాలి, ఇంకేముంది మాట్లాడే, కృష్ణుడిని నువ్వు ఉపదేశించని చెప్పిన తర్వాత. కానీ కొంచెం ఏదో మూలలో మనసులో ఎక్కడో ఇంకా కూడా నా పరిస్థితి ఇది అని ఒక సందేహం ఉంది. ఒకవేళ నువ్వు ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేసి తర్వాత నన్ను నాకు మంచిదని నీకు తెలియకపోతే అట్లా ఉండదు. అందుకని గురువు దగ్గరికి వచ్చిన తర్వాత, ఈశ్వరుడి దగ్గర మనం ప్రార్థిస్తున్నప్పుడు ఒకవేళ అసలు ఈ దేవుడు ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడా లేదా, అసలు ఈ గురువు బోధించేది ఇదంతా నాకు ఉపయోగపడుతుందా లేదా. అందుకని చాలామంది భగవద్గీత వింటానికి వీటన్నిటికీ రారు, భయపడతారు. వాళ్ళు ఏదో చెప్తుంటారులేండి, ఆయన గీతోపన్యాసాలు ఇస్తుంటారు, ఆయన ఇదంతా మాట్లాడుతుంటాడు, ఆయన భాగవతకారుడు, ప్రవచనకర్త, వాళ్ళకే అంటారు. జీవితంలో ఇవన్నీ సాధ్యపడతాయి ఏంటి నిజంగా? అలా అంటే అన్నీ ఎట్లా జీవితంలో ఎట్లా సంపాదిస్తాం, ఎట్లా జీవిస్తాం, ఎట్లా అనుభవిస్తాం, ఇవన్నీ ఉంటాయి కదా మరి. అందుకని ఏదో కొంచెం విననట్లుగా వింటే చాలే, ఇదంతా లోతుగా దీన్ని అర్థం చేసుకొని తీసుకోవక్కర్లేదు.
ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని అంటాడు. అట్లా లేదండి. ఇది ప్రాక్టికల్ లైఫ్ వేరే అండ్ థియరిటికల్ లైఫ్ వేరే అనేది కాదు. ఇది పరమ సత్యం. దీన్ని నువ్వు 100కి 100% తీసుకోవాలి. ఇలా సందేహం ఉండకూడదు. సరే, అర్జునుడు ఇంకేదో కొంచెం తెలియపరుచుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నహి ప్రపశ్యామి. ఏమిటంటే నాకు మరి ఇంకేది కూడా నా యొక్క ఈ దుఃఖాన్ని, ఈ పరిస్థితిని, ఈ ఇమోషనల్ బ్రేక్ డౌన్ స్టేట్ని యద్ అనుపశ్యామి, ఏది వేరే ఏదైనా ఈ యొక్క దుఃఖాన్ని, మమ శోకం తొలగించగలదు నా ఇంద్రియాలకు, నా శరీరానికి ఏర్పడినటువంటి ఈ బలహీనత, మనస్సుకి ఏర్పడినటువంటి ఈ బలహీనత, బుద్ధికి ఏర్పడినటువంటి ఈ కన్ఫ్యూషను, ఇవన్నీ ఈ యొక్క యుద్ధంలో ఒకవేళ జయించి మనం అంత సంపాదించినా కూడా ఆ జయం, ఆ రాజ్య సుఖ భోగాలవన్నీ కూడా నాలో ఉన్న ఈ దుఃఖాన్ని తొలగిస్తాయని చెప్పి నాకు నమ్మకం లేదు. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీవేర్ ట్రేస్ కూడా. ఐ డోంట్ థింక్ సో దట్ ఈ యొక్క రాజ్య జయం అది మనల్ని ఎట్లాంటి రాజ్యం? రుద్ధం అసపత్నం రాజ్యం. అప్పుడంటే అన్రావెల్డ్, అన్కంపేరబుల్ పెద్ద రాజ్యం రాబోతున్నది మొత్తం మనకి. అలా వచ్చినా కూడా ఈ భూమి మీద ఆ రాజ్యం రాజ్యం రావటం అనేది కానీ, మరి ఏదైనా కానీ ఈ భూమి మీద వేరే ఏది కూడా నా యొక్క దుఃఖాన్ని తొలగిస్తేనే నాకు ఎక్కడ నమ్మకం కలగట్లేదు, కనిపించటం లేదు అంటాడు. అంటే ఏంటి అర్థం? ఇది మంచిదే ఈ శ్లోకం. అందుకంటే ఇంక నువ్వు తప్ప, నీ ఉపదేశం తప్ప మరి నాకు ఎవ్వరూ సహాయం చేసి నన్ను ఇటువంటి ఈ పరిస్థితిని, దుఃఖంలో నుంచి బయటపడేస్తారని నాకు మరి నమ్మకం ఎక్కడా దేని మీద లేదు. చేయగలిగితే నువ్వు ఒక్కడివే చేయగలవు. అందుకని అడుగుతున్నాను, నన్ను నువ్వు నీ శిష్యుడిగా తీసుకోవాలి. చూడండి, ఈ 2 శ్లోకాలలో అండి భక్తి అంటే ఏమిటి, శిష్యత్వం అంటే ఏమిటి, శ్రద్ధ అనేటువంటిది ఏమిటి, అది అట్లా ఒప్పేసుకోవాలి. మనల్ని మనం అప్పగించేసుకోవాలి. అప్పగించు. నీ అహంకారాన్ని, నీ బుద్ధిని అన్నిటిని అప్పగించేసే గురువుకి. ఇప్పుడు ఒకడు బావిలో ఇంకా పడబోతున్నాడు అంటే మధ్యలో వాడికి ఏదో అక్కడ బావిలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్టు అవి కూడా పెరుగుతాయి, రాగి చెట్టు కానీ. అది వేర్లు చాలా లోతుగా ఉంటాయి కాబట్టి చాలా బలంగా గట్టిగా ఉంటుంది. పెద్దది ఉండదు, చిన్న మానుగా ఉండి ఆకులు అంతా ఉంటాయి, వేర్లు ఉంటాయి. గోడల్లో బావి చుట్టూ అక్కడక్కడ ఎప్పుడైనా తెలుస్తాయి పెద్ద బావులు. ఒక మనిషి తెలియక ఏదో దాంట్లో జారి పడ్డప్పుడు లక్కీలీ అతడికి ఆ మర్రి చెట్టు దొరికింది. ఆ మర్రి చెట్టు ఎంతో లోపల లేదు, పైన గట్టు మీద నుంచి ఎవరైనా కొంచెం ఒక తాడు చిన్నది ఇచ్చో లేక చెయ్యి ఇచ్చినా కూడా అందేంత దూరంలోనే అతడు పట్టుకొని నిలబడ్డాడు, ఏళ్లాడుతున్నాడు. బయట చూసిన మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోతున్నాడని చూసేసరికి వీడు పట్టుకొని వేళ్లాడుతున్నాడు. అప్పుడు పైన ఉన్న మనిషి అంటాడు, ఆ చెయ్యి ఒక చేతితో పట్టుకున్నావు కదా, ఒక చెయ్యి నాకు ఇస్తే నేను నిన్ను పట్టుకొని బయటికి లాగేస్తాను అంటే ఆ కింద వేళ్లాడుతున్నవాడు అంటాడుట, ఈ ఒక్క చెయ్యి నీకు ఇచ్చి నేను ఈ చెట్టుని పట్టుకుని ఈ చెయ్యిని వదిలేశానంటే నువ్వు ఒకవేళ లాగలేకపోతే, నన్ను రక్షించకపోతే అని చెప్పి నేను చెయ్యి ఇవ్వను అంటాడు. ఇది మూర్ఖతనమే కదా. నువ్వు చెయ్యి ఇవ్వకపోతే కింద పడతావు. అందుకని దాన్ని మనసులో పెట్టుకొని నేను లాగలేననే నీకు అపనమ్మకం ఎందుకు? ముందు చెయ్యి పైకి ఇవ్వు,
ఇదండి. నేను మొత్తం భగవంతుడినే నమ్ముకుంటే అన్నీ జరుగుతాయా? ఈ జ్ఞానము, శ్రవణము, భక్తి, ఈ భగవద్గీత ఇవన్నీ వింటేనే చాలా? గురువునే నమ్ముకొని కూర్చుంటే అన్నీ జరిగిపోతాయా ఏంటి? అందుకని నేను పూర్తిగా నన్ను నేను ఇవ్వను. అంటే ఏంటి? పార్షియల్గా వింటాను, పార్షియల్ అండర్స్టాండింగ్ పెట్టుకుంటానే కానీ ఇది ఇదిదా ముఖ్యం ప్రైమరీ అని చెప్పేది నాకు నేను అంత ఒప్పుకోలేను సులభంగా. ఇదండి ఈ పరిస్థితిదే మనుషుణ్ణి గురువు దగ్గరికి వచ్చినా కూడా, విషయాన్ని వింటున్నా కూడా తొందరగా ఈ సంసార దుఃఖంలో నుంచి బయటపడటానికి బతికుండంగానే నేను ముక్తుడని చెప్పేటువంటి ఒక జ్ఞాన నిష్ఠ రావటానికి అడ్డంకులుగా ఉంటాయి ఈ రకమైనటువంటి మెంటాలిటీ. అందుకని బోధించే గురువులో లోపం లేదు, శాస్త్రంలో అంతకంటే లోపం లేదు, ఈ జగత్తు మొత్తాన్ని పరిపాలిస్తూ రక్షిస్తూ పోషిస్తున్నటువంటి ఆ ఈశ్వరుడులో లోపం లేదు. ఆయన అన్నీ చక్కగా పెట్టున్నాడు, అందరికీ చక్కగా ఉపయోగపడేలా శాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళ కర్మఫలాలను వాళ్ళకే వచ్చేట్లుగా కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మరి ఇట్లాంటప్పుడు ఇంకా వీళ్ళని నమ్మకుండా ఈశ్వరుడిని పూర్తిగా నమ్మలేదు, శాస్త్రాన్ని పూర్తిగా నమ్మలేదు, గురువుని నమ్మలేదంటే మరి ఇంకా నిన్ను ఎవరు రక్షించేది? పక్కనున్న బంధువుల, స్నేహితుల, వాళ్ళే అందరు కష్టాల్లో దుఃఖాల్లో వాళ్ళు మృత్యువుల చేతిలోనే ఉన్నారు, మృత్యు చేతిలో ఉన్నారు. భాగవతంలో ఉత్తరకు ప్రాబ్లం వచ్చినప్పుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రము చేత గర్భంలో ఉన్న శిశువుని సంహరించడానికి వదిలిన అస్త్రము చేత ఉత్తర ఎంతో భయపడిపోయి ఆ వేడికి తట్టుకోలేక అది వచ్చి ఇంకా లోపల ఉన్నటువంటి గర్భాన్ని నాశనం చేయటానికి ముందు పరిగెత్తుకుంటూ ఇల్లు దాటి గడప దాటి గర్భవతి స్త్రీ రాజకుమార్తె బయటికి రాకూడదు, కానీ కృష్ణుడు బయలుదేరి ద్వారకాకి పోతున్నాడు. అప్పుడు వచ్చిందండి, వచ్చి కృష్ణుడి మీద కాళ్ళ మీద వంగలేదు, ఎందుకంటే నిండు గర్భవతి. అలా నమస్కరించి కృష్ణుడితోటి ఓ జగత్ప్రభో లోకేశ్వర అని చెప్పి, నువ్వు తప్ప నన్ను ఈ యొక్క కష్టంలోంచి రక్షించేవాళ్ళు మరెవ్వరూ లేరు ఇక్కడ అంటుంది. చూడండి, 5 మామగారులు ఉన్నారు, అర్జునుడు మాత్రమే కాదు, హమాహిమీలు. వాళ్ళని కానీ భర్త లేడనుకోండి, అభిమన్యు లేడుగా, అప్పుడు ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళందరూ వాళ్ళే మృత్యు చేతిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకే అట్లాంటప్పుడు వాళ్ళని ఆశ్రయిస్తే ఎట్లా? చూడండి, ఒకడు నీళ్ళలో కొట్టుకొని పోతున్నాడు, వాడికే ఈత చేత కాలేదు, వాడే కొట్టుకొని పోతుంటే అటువంటి వాడిని మరొకడు నాకు ఈత తెలియక కొట్టుకొని మునిగిపోతుంటే వాడిని పట్టుకుంటే 2 పేరు కలిసి ఇంకా తొందరగా మునిగిపోతారు కదా. అందుకని సంసారంలో ఎవరిని ఆశ్రయించాలి, దేన్ని ఆశ్రయించాలి, దేన్ని ఆశ్రయిస్తే నేను గట్టెక్కగలను అని తెలియాలి కదా. కానీ మనం లోకంలో ఉన్నటువంటి ఏవేదో చిన్న చిన్న జ్యోతిషుని ఆశ్రయిస్తాము, మూఢనమ్మకాలను ఆశ్రయిస్తాము, క్యాలెండరు, రాహుకాలాలు, గండాలు, యమగండాలు వీటన్నిటిని ఆశ్రయిస్తాము, చిన్న చిన్న క్షుద్ర దేవతలందరినీ పూజిస్తాము, అక్కడిక్కడికి పరిగెడతాము. వీళ్ళు నన్ను కాపాడరా, ఈ పని నాకు చేసి పెట్టరా అని. దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా పెద్ద గుడిలోకి ఇదేదా, నువ్వు మొదలు శరణాగతి చెయ్యి, నువ్వు ఆయనకి సమర్పించుకో, నువ్వు నాకు సమర్పించుకుంటే నేను చూస్తానన్నాడు కదా. మళ్ళీ ఆ విషయాన్ని భగవద్గీతలో చివరిగా చెప్పినటువంటి 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో చూస్తే అదే ముఖ్యం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సందేహపడకు, నిన్ను నేను రక్షిస్తాను. ఇది భగవంతుడి యొక్క ప్రమాణ వాక్యం. రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, భగవద్గీతలో కానీ ఈ నమ్మకం అనేటువంటిది మన హృదయంలో పరిపూర్ణంగా ఏర్పడటం చాలా కష్టం. అందుకనే అక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని భగవంతుడే చెప్పబోతున్నాడు. ఆ శ్రద్ధ అనే పదంలోనే ఇప్పుడు అర్జునుడు యొక్క మనస్థితి శ్రద్ధ వచ్చేసింది. నేను ఎవరికో ఒకరికి కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదో కాదో నాకు తెలియట్లేదు, ఏది మంచిని తెలియట్లేదు, చెయ్యాలక్కర్లేదని తెలియట్లేదు. తెలియనప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడు. లోకంలో నీ బ్యాంక్ బ్యాలెన్సులు, షేర్ మార్కెట్లు, సొంతములు, బంధములు, పిల్లలని వీళ్ళ మీద ఆధారపడితే వాళ్ళే సంసారంలో చిక్కుకుపోయి మోహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. కాబట్టి జ్ఞానిని, గురువుని ఆశ్రయించామంటే నేరుగా కళ్ళకు కనపడుతున్నటువంటి, నీతో మాట్లాడగలిగినటువంటి ఆ మనుష్య రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడిని గురువుగా నువ్వు స్వీకరించు. ఎందుకంటే ఈశ్వరుడు, నీ ఇష్టదేవత నేరుగా రాడండి. ఎవరికో ఎక్కడో కథలో వచ్చాడు, కలలో వచ్చాడన్నాడే కానీ ఇట్లా బోధన చేశాడా ఏంటి? అసలు కృష్ణుడు అర్జునుడితోటి ఎదుగు ఇంత మాట్లాడటం యుద్ధరంగంలో చూడండి. అక్కడ ఇతడు మాట్లాడుతూనే ఉన్నాడు, కృష్ణుడు అక్కడ పాపం రథసారథిగా కూర్చొని ఉన్నాడు. కృష్ణుడికి ఎట్లా ఉండుంటుంది, ఎంత అవమానంగా ఉంటుంది. ఈ అర్జునుడు వీరుడు అని చెప్పి నేను ఇతని రథానికి సారథ్యం వహిస్తానని చెప్పి నేను ఒప్పుకుంటే, యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఇట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను రా అని ఇట్లా మాట్లాడుతుంటే, పరంతపుడైనటువంటి, ధనంజయుడైనటువంటి, కుంతిపుత్రుడైనటువంటి అర్జునుడు ఇట్లా మాట్లాడే కృష్ణుడికి ఎంత కష్టంగా ఉండుంటుంది. ఆ పొజిషన్ కష్టమంటే ఏ డెలికేట్ పొజిషన్ అక్కడ. ఇప్పుడు కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క కృష్ణుడి యొక్క ఎదురు చూపుకి తగినట్లుగా అర్జునుడు మారాడు. వినటానికి సిద్ధమైనాడండి. వినటానికి మనం ఎప్పుడు సిద్ధం కామో ఏం చేస్తాం? ఈ చెవులను లోకాభిరామాయణానికి, లోక విషయాలకు, తర్వాత ఈ దుష్ప్రచారాలకు, అపనమ్మకాలకు, మూఢనమ్మకాలకు, వీటన్నిటిని చెవులిస్తాం. ఇస్తే ఏమవుతుంది? చెవుల ద్వారా అవన్నీ లోపలికి వెళ్ళిపోయి మనసంతా నిండిపోతుంది. ఇంకా తర్వాత అక్కడ మంచి మాటలకి, మంచి విషయాలకి, ధైర్యమునకు, స్థైర్యమునకు, వీర్యమునకును, శ్రద్ధకు చోటే లేదు అక్కడ. అందుకని మనం చెక్ చేసుకోవాలి. ఇట్లాంటి అద్భుతమైన, అతి గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క, సాక్షాత్ నారాయణుడి యొక్క వాక్యములైనటువంటి భగవద్గీతను నేను వింటున్నాను. ఇది నాకు తప్పనిసరిగా నా జీవితంలో అత్యంతమైన పరమ ప్రయోజనాన్ని నాకు కలిగిస్తుంది. ఆ పరమ ప్రయోజనాన్ని పొందిన తర్వాత మరొకటి ఏది పొందాల్సిందేముండదు. ఆ పరమ ప్రయోజనమే జీవన్ముక్తి, అదే మోక్షము, అదే లిబరేషను, అదే నిర్వాణము అని గుర్తించకపోతే మనం ఎట్లా దీన్ని బాగా అర్థం చేసుకొని స్వీకరిస్తాం? ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ ఒక జంక్షన్. భగవద్గీతలోనే ఇప్పుడు ఆ అర్జునుడు ఎట్లా శిష్యుడుగా
టర్న్ అయినాడు. అందుకని మన జీవితంలో కూడా అటువంటి ఒక శిష్య నిజమైన భక్తుడి భావన, శరణాగతి భావన రావాలి. నాకు శ్రవణం, శాస్త్రం, సత్సంగం చాలా ముఖ్యమని ఇప్పుడు బోధనను వినాలి. అప్పుడు ఇంకా మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. ఈ రాబోయే అధ్యాయం అత్యంత ఉన్నతమైన టీచింగ్ ఇక్కడ ఇవ్వబడుతున్నది. ద ఎంటైర్ జిస్ట్ ఆఫ్ ది ఉపనిషత్స్ అండ్ వేదాంత. అందుకని మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ఇంతసేపు వివరిస్తున్నాను. ఇలా అర్జునుడు అనగానే ఈ శ్లోకం యొక్క ఎసెన్స్ ఏమిటంటే, ఏ భౌతిక లౌకిక వ్యావహారిక విషయములు నా యొక్క దుఃఖాన్ని పోగొట్టలేవు. ఇది అర్జునుడి యొక్క కంక్లూషనే కాదండి, మనకు తెలియాలి. నా సుఖశాంతి రక్షణలు మరెక్కడి నుంచో ఎవరి ద్వారానో రావు. అవి నాయందే, నాలోనే నేనే పుట్టించుకోవాలి, ఉన్నవని గుర్తించాలి, పొందాలి. దీని పేరండి సంక్రాంతి, సరి అయిన మార్పు. అందువలన ఈ విషయాన్ని ముండకోపనిషత్తులో కూడా చెప్పబడ్డది. ఈ నేను చెప్పిన ఈ పాట ఏంటది చూడాలి. చుట్టూ పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, చుట్టూ ఉన్నటువంటి లోకంలో కర్మకాండలు ఇవన్నిటిని కూడా చూసి పరీక్షించిన తరువాత, పరీక్షలోకాన్ కర్మచితాన్, బ్రాహ్మణ అంటే తను మారాలి, తనకు సత్యం తెలియాలి, తనకు ఉన్నటువంటి దుఃఖం పోవాలని ఆశించేవాడండి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని అర్థం కాదు. ఇటువంటి భావన వచ్చిందంటే నువ్వు బ్రాహ్మణుడు. నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన, అకృతమైనటువంటి నిర్విశేషమైనటువంటి నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి ఏకనిత్య సారసత్య వస్తువు ఏదో చేయటము ద్వారా కృతేన రాదు. నా అస్తి అకృత కృతేన. అందువలన నిర్వేదమాయాత్, వాళ్ళకి ఇప్పుడు వైరాగ్యం వచ్చేసింది, అర్థమైంది. ఏదైనా చెయ్యుట చేత మరలా ఆ చెయ్యటం అనేటువంటిది డూయింగ్ కర్మ ఎప్పుడు బంధమే అవుతుంది, కానీ అది సత్యమును తెలియజేయదు. అందువలన ఏం చేస్తారు వాళ్ళు, అప్పుడే వాళ్ళు నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం. అప్పుడు మరి ఏం చేయాలి, అదేంటని తెలుసుకోవడానికి స గురుమేవ అభిగచ్చేత్, గురువునే ఆశ్రయించాలి. గురుమేవ గురువే ఏవ అనేటువంటిది గురువుని ఆశ్రయించి మాత్రమే. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎటువంటి గురువుని ఆశ్రయించాలి, శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి, నిన్ను నీవు సమర్పించుకోవాలి. సమిత్పాణి అంటే చేతిలో ఆ సమిధులు పెట్టుకొని ఇవ్వటం, అది ట్రెడిషనల్ సింబాలిక్ అది. నేను ఎండిపోయిన ఈ చిన్న పుల్లలు చూడు, ఇలాగా రెడీగా ఉన్నాను. నాలో లోక విషయాలు, వాసనలు, వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, వైరాగ్యంతో ఉన్నాను. కాబట్టి మీరు నాకు బోధించారంటే నా బుర్రలోకి అది టక్కని ఆ ఎండిన పుల్లలకి నిప్పు పట్టుకున్నట్లుగా ఎక్కుతుంది గురువుగారు అని చెప్పి సమిత్పాణి అని. ఎవరెవరికో వెళ్ళి సరెండర్ అవ్వకూడదు. లోకంలో గురుస్థానాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఆత్మబోధన చేసే గురువు కావాలి. మరి అందరు గురువులు వాళ్ళు ఉండనండి, అక్కడక్కడ వాళ్ళ స్థానంలో వాళ్ళకి ఒక నమస్కారం పెట్టే అంతే. నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ఆ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని పొందటానికి ఏ గురువైతే నాకు సహకరిస్తారో, నన్ను మరలా ఏ కర్మలు వీటిల్లో చేయకుండా మరిలే నన్ను లోక విషయాలనే చెయ్యి అని చెప్పి
దాంట్లోకి నెట్టకుండా ఉపదేశం చేస్తారో, నాకు తత్వోపదేశం చేస్తారో అటువంటి గురువును నేను ఆశ్రయించాలి. అలా చేయటం కోసం నాకెవరైనా అడ్డంకులుగా ఉంటే లోకంలో, అంటే కొంతమంది గురువులు కొంతమంది చెప్తారు, అది భగవద్గీత మాత్రం వింటుంటే చాలా ఏంటి, నువ్వు రా ఇక్కడ, దీనికి ఇక్కడ కొంచెం విభూది పెట్టుకో, ఇక్కడ యంత్రం కట్టుకో, ఈ మాల వేసుకో, ఈ జపం చెయ్యి, లేక ఈ యొక్క వ్రతం చెయ్యి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి అట్లా చెప్పారే వాళ్ళని నీకు సందేహం వచ్చిందంటే నువ్వు ప్రిపేర్డ్గా లేవని అర్థం. నీకు తెలియాలి నాకు ఏది మేలు కలుగుతుంది, శ్రేయస్సు ఏదని. తెలియకపోతే యూ విల్ బి ట్రాప్డ్. దాంట్లో పడిపోతావు. అపనమ్మకాలు, మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్, మరలా ఇంకా ఎక్కువ కర్మలోని చిక్కుకుపోతావు, లేక ఉపాసన అని చెప్పి దాంట్లోని చిక్కుకుపోతావు. అది ఎంతవరకు, దాని యొక్క ప్రయోజనం ఏంటి? దాన్ని ఉపయోగించుకో, తర్వాత వదిలేసి ఇంకా ఎదుగు. అమ్మ పొట్టలో ఉండు, పెరుగు, ఉపయోగించుకో ఆ ఎన్విరాన్మెంట్ని, బయటకు వచ్చేయి. అందుకని రెండూ కావాలి. కర్మయోగము, ఉపాసనలు కొంచెం వరకే, కానీ దానివల్ల నేను పొందవలసింది ఎందుకు ఇవి చెప్పారు అని తెలుసుకొని గురువుని ఆశ్రయించడానికి. తద్విఘ్న గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురు. అప్పుడు నన్ను ఎవరైనా అడ్డగించి నాకు అడ్డంకులుగా ఉన్నారంటే, తల్లి కానీ తండ్రి కానీ, వేరే ఇంకొక కొంచెం గురువు రిలీజియస్ స్థానంలో ఉన్నవాళ్ళు కానీ, ఏ పెద్దలైనా కానీ, ఎవరైనా కానీ నన్ను ఈ ఆధ్యాత్మిక ఉన్నతి మోక్షము కోసం వెళ్ళనీయకుండా ఆ ప్రయత్నానికి ఎవరైనా అడ్డంకులుగా వస్తే, భాగవతంలో ఋషభదేవ మహారాజ్ చెప్తారు, వాళ్ళకి తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, ఏ దేవత అయినా వచ్చి కూడా నీకు నేను ఇదిస్తాను, అదిస్తాను, నీ యొక్క మనో రథాలను నేను నెరవేరుస్తాను, నీకేమి కావాలి భక్తుడా కోరుకో అని ఇట్లా అడిగినా కూడా మనల్ని డైవర్ట్ చేయడానికి ఏం చెప్పినా సరే వాళ్ళందరినీ తిరస్కరించి ముందుకు వెళ్ళు, వాళ్ళకి ఒక గౌరవించు, నమస్కారం చేయి, కానీ నువ్వు నీ మార్గంలో వెళ్ళు. ఇంత ధైర్యం ఉంటే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. అది లేకపోతే విల్ బి ట్రాప్డ్. అందువలన ఈ యొక్క శ్లోకాలు 7, 8 చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఏమైంది తర్వాత? అర్జునుడు ఆ 2 శ్లోకాలు మాట్లాడేశాడు. మరలా సంజయుడు మధ్యలో తెలియపరుస్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు తెలియపరుస్తున్నాడు. ఇలా ఆ యొక్క శ్రీకృష్ణుడు, ఋషికేశుడైనటువంటి శ్రీకృష్ణుడితోటి పరంతపుడైనటువంటి అర్జునుడు, గుడాకేశుడైనటువంటి అర్జునుడు, ఇవన్నీ టైటిల్స్. పరంతపుడు, గుడాకేశుడు, ధనంజయుడు. ఆ యొక్క ఋషికేశుడైనటువంటి కృష్ణుడు తోటి ఏమన్నాడు? ఇలా నేను యుద్ధం చెయ్యబోవటం లేదు. చూడండి, నన్ను నీ శిష్యుడిగా తీసుకున్నాడు, కానీ ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చూసాం? మరలా ఈ మొత్తం రాజ్యం ఏదొచ్చినా కూడా మనకు సుఖం కలిగేట్లుగా లేదు అన్నాడుగా. అందుకని ఈ విధంగా గుడాకేశ్ పరంతపుడు ఉక్త్వా గోవిందం, గోవిందుడైనటువంటి ఋషికేశుడైనటువంటి, ఒక్కొక్కళ్ళకి 2-3 ఎడ్జెక్టివ్ టైటిల్స్. ఏమన్నాడు? ఇలా అన్నాడు. ఏమన్నాడు? నా యోత్సే ఇది, ఐ షల్ నాట్ ఫైట్. నేను యుద్ధం చేయబోవడం లేదు. చూడండి,
చేయబోవటం లేదని ఎక్కడండి డైరెక్ట్గా చెప్పాడంటే చెప్పాడుగా, ఇంతకుముందే చెప్పాడు, మళ్ళీ చెప్పాడు. కానీ మధ్యలో కొంచెం ఒక క్లైమేట్ చేంజ్ అయ్యి నాకు అర్థం కావట్లేదు, నువ్వు శిష్యుడిగా తీసుకో, నువ్వు బోధించు అని మారాడు. కానీ ఇక పూర్తిగా 90% రెడీ అయినట్లే. నా యోత్సే ఇది అని చెప్పి మరలా బభూవ తూష్ణీంహ మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. సో చివరిగా కంక్లూషన్ డెసిషన్ ఏంటి? నేను యుద్ధం చేయను. ఇంక మళ్ళీ నువ్వు నన్ను శిష్యుడిగా స్వీకరించి నువ్వు మరి ఇప్పుడు ఏం చేయాలో నువ్వు నాకు చెప్పు అంటే, ఇది పార్షియల్గా అని కాదు, కానీ కొంచెం ప్రిపేర్డ్నెస్ వచ్చింది. ఇప్పుడు చెప్తే విని అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చాడు అర్జునుడు. కానీ చివరిగా అన్నమాట, నేను యుద్ధం చేయను. అప్పుడు ఎప్పుడైతే అర్జునుడు సైలెంట్ అయిపోయినాడో ఆ తర్వాత 10వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఆ అర్జునుడితోటి ఇలా అన్నాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. అటువంటి నిర్ణయం తీసుకొని దుఃఖముతోటి కూడి ఉన్న కానీ శిష్యుడిగా స్వీకరించు అని చెప్పినటువంటి ఆ అర్జునుడితోటి భగవాన్ శ్రీకృష్ణుడు చిరునవ్వు నగుమోముతో కలిగి ఉన్నటువంటి ఆ భగవాన్ శ్రీకృష్ణుడు ఆ అర్జునుడితోటి ఈ విధముగా మాట్లాడాడు. ఈ విధంగా ఉవాచ, టోల్డ్. ఇక్కడతోటి ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. ఆ 11వ శ్లోకంలో నుంచి అసలు నిజమైన టీచింగ్ మొదలవుతున్నది. అది మనం ఈ ప్రహసన్నివనే పదం యొక్క ముఖ్యత్వం ఏమిటి అదంతా కూడా వచ్చే సత్సంగంలో చూసి ఆ భగవాన్ శ్రీకృష్ణుడు మన కోసం లోకంలోని అందరి మనుషుల కోసం ఉపదేశించినటువంటి అత్యద్భుతమైన ఈ గీతోపదేశాన్ని వచ్చే క్లాసులో మొదలుపెట్టి వింటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.